హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో 5 డాట్స్ 3 చుక్కల ముగ్గుని వేస్తున్నానండి. ఈ చుక్కల ముగ్గు వచ్చేసి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. 5 డాట్స్ 3 చుక్కలు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇట్లా ఈ డిజైన్ ఈ షేప్లో డిజైన్ వేసుకోవాలండి. పైన వచ్చేసి టూ లైన్స్ వేసుకోవాలి. టూ లైన్స్ వేసుకోవాలి. ఇంకా లైన్స్ కంప్లీట్ అయిపోయాక మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైన్స్ వేసుకోవాలి. 4 వైపులా లైన్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈ డిజైన్ వచ్చేసి ఇంతవరకు కంప్లీట్ అవుతుంది. మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలండి. ఈ డిజైన్ ముగ్గుకి చాలా అంటే ఈ ముగ్గు వచ్చేసి సింపుల్గా ఉంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బిగినర్స్ కూడా వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలీ అని పిలుస్తారు. ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తూ ఉంటారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి లోపలి భాగాలలో ముగ్గు రాళ్లను కానీ శుద్ధ ముక్కలను కానీ తడిపి వేస్తారు. ఆధునిక కాలంలో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింటింగ్తో వేస్తున్నారు. ఇవి రోజు వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన అంచుల వెంబడి వేసుకుంటారు. ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన పిండి. సాధారణంగా ముగ్గులు పెట్టేది వరిపిండి అంటే బియ్యం పిండితో. తరువాత బట్టీల ద్వారా నత్తగుళ్ళలో ముగ్గురాళ్లతో ముగ్గును తయారు చేయటం మొదలెట్టడంతో దానిని అధికంగా వాడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.